ఇవాళ ఉదయం నుంచి నడుస్తున్న బిగ్ బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ హైటెక్ సిటీ పరిధిలోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి హైదరాబాద్ చేపట్టిన ఈ కూల్చివేత గురించి సినీ నటుడు నాగార్జున హైకోర్టుని ఆశ్రయించారు. కొద్దిసేపటిగా హైకోర్టులో నాగార్జున వేసిన ఈ పిటిషన్ పై విచారణ జరిగింది. అయితే తాజాగా హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు స్టే ఇచ్చింది. దిస్ ఇస్ బిగ్ బ్రేకింగ్. నాగార్జున సంబంధించి ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి నాగార్జున హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. దీంతో నాగార్జున వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున పిటిషన్ లో పేర్కొన్న అంశాలతో ఏకీభవించిన హైకోర్టు ప్రస్తుతానికి ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై స్టే విధించింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై తాజాగా హైకోర్టు స్టే విధించింది. సో ఎన్ కన్వెన్షన్ లో ఇప్పటికీ ఉదయం నుంచిగా పూర్తి స్థాయిలో అక్కడ నిర్మాణాల కూల్చివేతల్ని చేపట్టింది హైడ్రా. అయితే తనకు కనీసం ఒక్క నోటీసు కూడా ఇవ్వలేదు అని చెప్పి ఆ తర్వాత నాగార్జున ఈ కూల్చివేతకు సంబంధించి స్పందించారు. ఒకవేళ కోర్టు గనక ఈ నిర్మాణం అక్రమం అని తేలిస్తే గనక ఖచ్చితంగా తానే దీన్ని కూల్చేసి ఉండేవాడిని అని చెప్పి కూడా నాగార్జున చేసిన ట్వీట్ కూడా మనం అంతా చూసాము. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై ఎక్స్ వేదికగా స్పందించారు నాగార్జున. స్టే ఆర్డర్లు, కోర్టు కేసులు అన్నీ ఉండగా వాటికి విరుద్ధంగా ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ ని కూల్చడం చాలా బాధాకరం అంటూ ఆ ట్వీట్ లో నాగార్జున పేర్కొన్నారు. ఎన్ కన్వెన్షన్ ని ఒక పట్టా భూమిలో కట్టాము అని చెప్పి కూడా చాలా క్లియర్ గా నాగార్జున చెప్తున్నారు. ఒక ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనం అది అని చెప్పి క్లారిటీ ఇస్తున్నారు. అయితే గతంలో ఇచ్చిన నోటీసులపై ప్రస్తుతం స్టే అమల్లో ఉంది అన్న విషయాన్ని కూడా ఇందులో ఆయన ప్రస్తావించారు. అయితే తాజాగా హైడ్రా కూల్చివేతలకు సంబంధించి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే దాన్ని కూల్చివేయడం మాత్రం సరికాదు అంటూ ఈ సందర్భంగా నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఇవాళ ఉదయం నుంచి జరుగుతున్న ఈ సంచలనమైన కూల్చివేతలకు సంబంధించి నాగార్జున అభిప్రాయపడ్డారు. ఒకవేళ గతంలో కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చి ఉండుంటే తానే ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేసి ఉండేవాణ్ణి అని కూడా ఈ సందర్భంగా నాగార్జున పేర్కొన్నారు. కానీ తాజాగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా దాన్ని కూల్చివేయడం జనంలోకి రాంగ్ మెసేజ్ ని పంపిస్తుంది. ఈ పరిణామాల వల్ల తాను ఒక అక్రమ నిర్మాణాన్ని చేశామని ప్రజలు భావించే అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా నాగార్జున అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా ఆయన హైకోర్టుని ఆశ్రయించగా హైకోర్టు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి స్టే విధిస్తూ తీర్పు చెప్పింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, హైకోర్టులో నాగార్జునకి ఊరట లభించింది. ఉదయం నుండి కూడా హైడ్రా అధికారులు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు చేపడుతున్నటువంటి విషయం తెలిసిందే. అయితే కూల్చివేతలని తప్పుపడుతూ నాగార్జున ఇప్పటికే సోషల్ మీడియాలో సైతం పోస్ట్ చేశారు. పోస్ట్ చేసినటువంటి కొద్ది నిమిషాల్లోనే హైకోర్టులో నాగార్జున ఎన్ కన్వెన్షన్ తరపున ఎన్ కన్వెన్షన్ మేనేజర్ ప్రీతం రెడ్డి ఈ పిటిషన్ ని హైకోర్టులో ఫైల్ చేశారు. అయితే ఈ రోజు హైకోర్టు సెలవు కావడంతో హౌస్ మోషన్ లో ఈ పిటిషన్ ని దాఖలు చేశారు. జస్టిస్ వినోద్ కుమార్ ఈ పిటిషన్ పైన విచారణ చేపట్టి మొత్తం అక్కడ ఉన్నటువంటి డిమాలిషన్స్ ని ప్రస్తుతానికి హోల్డ్ చేయాల్సిందిగా ప్రభుత్వానికి అలాగే హైడ్రాకి ఆదేశాలు జారీ చేశారు. అటు హైడ్రా తరఫున సీనియర్ అడ్వకేట్ రవీందర్ రెడ్డి తన వాదన వినిపించారు. ప్రస్తుతానికైతే మొత్తం ఈ కూల్చివేతల పైన స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా పూర్తి స్థాయిలో క్లియర్ కట్ ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత ఫైనల్ వర్డిక్ట్ ఏంటనేది తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.